ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుని యొక్క కృపలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుని దేవుని యొక్క మాటలు మీతో పాటు కలిసి పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే కార్యక్రమానికి మరొకసారి ఈ రీతిగా రావడం, మేము కలుసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాజా, ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. బిడలకు కావాల్సినటువంటి వాక్య సందేశాన్ని నీ వాక్యం ద్వారా వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామ్మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడానికై మనకు బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తన గ్రంథము 43వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదును. అలాగే రెండవ వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 54వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 3వ వాక్య భాగాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక చదివినటువంటి 3 వచనాలలో ఇక్కడ 2 వచనాలు కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట, ఆయన అంటున్నారు, దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్య సందేశంలోంచి మరి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లిస్తాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క పరిస్థితులలో మనకు దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేసుకున్నప్పుడు, అనగా మనం అనుకున్నది జరిగినప్పుడు, మన ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు, మనం ఏదైతే తలంచామో ఆ కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తే కనుక మన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దానికి తగినటువంటి సాక్ష్యాన్ని సంఘంలో తెలియజేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే సంఘాన్ని, దైవజనులను, సంఘ కాపరులను పిలిపించుకొని మరి అనేక మందికి ఇంటి దగ్గర ఒక కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసుకుని దేవునికి నామాన్ని ఘనముగా గణపరచుచూ ఉంటాం. మంచిది. అలా చేయడం కూడా అనేకుల మధ్య సాక్షార్థంగా కూడా ఉంటుంది. అందుకనే కీర్తనాకారుడు 116వ కీర్తన ఆయన అంటాడు, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను, రక్షణ పాత్ర చేతబుచ్చుకుని యెహోవా నామమున కృతజ్ఞత చెల్లించదును, ఆయన నామమును ప్రార్థన చేస్తాను, ఆయన జనులందరూ ఎదుటే నా మొక్కుబళ్ళు చెల్లిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక కృతజ్ఞతాస్తుతులు అనేవి మన యొక్క జీవితాలలో మనము ఇలా మేలు కలిగినప్పుడు, అనుకున్న కార్యము జరిగినప్పుడు, లేకపోతే మనము తలంచిన కార్యాన్ని దేవుడు మన పట్ల అనుకున్నట్టుగా చేస్తే ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సమయం ముందు మనము యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలోంచి ఆయన ఏ ఏ సందర్భాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఏ సందర్భాలలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మేలు జరిగినప్పుడే కాదు, అనుకున్నది జరిగినప్పుడే కాదు, లేకపోతే మనం తలంచిన కార్యాన్ని దేవుడు మన పట్ల వెంటనే జరిగించినప్పుడు మాత్రమే కాకుండా ఏ సందర్భాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో యేసు ప్రభువారిక జీవితంలోంచి ఒక 4 మాటలు ఈ సమయమందు మీకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతున్నాను. మన బైబిల్ గ్రంథాలు తెరచి మరి యేసుక్రీస్తు వారు ఏ ఏ సందర్భాలలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్టే మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 6వ అధ్యాయము
11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ వచనాన్ని చదివినట్టయితే అక్కడ ఎలాగున రాయబడి ఉంది, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఈ సందర్భము మనకందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. యేసుక్రీస్తు వారు 3 రోజులు మరి ఉజ్జీవ సభలు లేదా ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరిగింది. జనులు మరి ఆయా గ్రామాల నుంచి ఆయా ప్రదేశం నుంచి తండోపతండులుగా యేసుక్రీస్తు వారి యొక్క సభలకు రావడం జరిగింది. 3 రోజులుగా ప్రజలు అన్నము ఆహారమును మరి మరచి వారు దేవుని వాక్యాన్ని వింటూ అలాగే ఉన్నారు. అయితే ఈ సభల అనంతరం దేవుడు వారిని పంపించేసేటప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట, వారు ఆకలితో వెళ్తే మార్గ మధ్యలో ఏదైనా వారికి మరి ఇబ్బంది కలగవచ్చు కాబట్టి వీరందరికీ కూడా ఆహారం పెడదామని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు చెప్పిన సందర్భం, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా కష్టం కాబట్టి పంపించేయడం మంచిది అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు, ఇక్కడ ఎవరి దగ్గర అయినా ఏదైనా ఆహారం ఉందేమో, ఎవరి దగ్గర ఏమైనా ఉందేమో కనుక్కోండి చూద్దామంటే అక్కడ శిష్యులు ఒక ఆయన వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక చిన్న పిల్లాడికి, ఒక బాబుకి వాళ్ళ అమ్మాయి సభలకు వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది 5,000 మంది పురుషులు అని రాయబడింది. అంటే ఇంకా స్త్రీలు అలాగే పిల్లలు కౌంట్ చేయలేన్నారు. ఇప్పుడు మనం కూడా వాటి కౌంటింగ్లోకి వెళ్తలేదు. సరే, ఆ బేసిక్ని వేసుకుందాం. 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. ఇక్కడ శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆహారము ఎంత అంటే ఒక పిల్లాడికి, ఒక బాబుకి ఆ ఒక్క పూటకి సరిపెట్టినటువంటి ఆహారాన్ని మాత్రమే వారు తీసుకుని రావడము జరిగింది. ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు చేతబట్టుకుని ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమని చెప్పారు. ఇప్పుడు కూర్చున్న వారికి వడ్డించగా వారు తినగా, వారి ఇష్టమంత మటుకు తినగా ఇంకా 12 గంపలు మిగిలిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే యేసుప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఆహారము కావలసినది 5,000 మందికి కావాలి. కానీ లభించినటువంటి ఆహారము లేదా దొరికిన ఆహారము ఎంతమందికి సరిపోతుంది అంటే ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ఇంకా 4,999 మందికి ఆహారము అవసరమై ఉండగా, ఇంకా 4,999 మందికి అవసరం ఇంకా అలాగే ఉండి ఉండగా దొరికినటువంటి ఆ ఒక్క వ్యక్తికి సరిపోయేటువంటి ఆహారాన్ని తీసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనము గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుప్రభువు వారు ఏ సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మన జీవితాలలో మనం ప్రార్థించిన దానికి, అనుకున్న దానికి దేవుడు తగినట్టుగా కార్యము చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ యేసుప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది ఆయన అనుకున్నదో, ఆయన ఆశించినంత ఆహారం దొరికినప్పుడు, తాను ప్రార్థించగా విస్తారమైన ఆహారం యొక్క మరి బండ్లు అక్కడ వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అంటే ఆయనకు ప్రాప్తించిన దానిని బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎంత ప్రాప్తించింది? ఒక్కరికి సరిపోయే ఆహారం మాత్రమే ప్రాప్తించింది. ఇంకెంత అవసరమై ఉన్నది? ఇంకా 4,999 మందికి ఆహారం అవసరమై ఉన్నప్పటికీ, చాలా అవసరం ఉన్నప్పటికీ, చాలా కొరత ఉన్నప్పటికీ, చాలా మరి తన జీవితంలో సాధించవలసింది, వెళ్ళవలసింది, కనుగొనవలసింది ఇంకా చాలా ఉన్నప్పటికీ, తాను పొందుకోవలసిన దానికి తనకు అవసరమైంది చాలా విస్తారం ఉన్నప్పటికీ దాని గురించి ఆయన విచారించక, దాని గురించి బాధపడక, తాను ఆ కార్యమును ప్రారంభించినప్పుడు, ఆ పనికి పూనుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేని బట్టి చెల్లించారంటే తనకు ప్రాప్తించిన దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి మనము కూడా మన జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అవసరము చాలా ఉంది. ఇంకా చాలా కర్తలు ఉన్నాయి. 2025 వరకు కూడా నువ్వు ప్రార్థన చేసావు, అనేక అవసరాల కొరకము, అనేక ఇబ్బందుల కొరకు, అనేక పరిస్థితుల కొరకు దేవుడికి విజ్ఞాపన చేసావు. అయితే నీ అవసరాలలో 1% మాత్రమే నీకు ప్రాప్తించింది. నీకు ఇంకా ప్రాప్తించవలసినది, నీకు ఇంకా లభించవలసినది, జరగవలసినది 99% నీకు ఉన్నప్పటికీ ముందు ప్రాప్తించినటువంటి ఆ 1%ని బట్టి,
ఆ 1% బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే గనక మిగిలిన దానిని దేవుడు సమృద్ధిగా మన జీవితాలకైనా అనుగ్రహించగలుగుతారు. అందుకనే 2-3 వచనాలను మనం దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం చదివినట్టయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం పౌలు గారు అన్నారు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఇక్కడ ఆయన ఎదిరించేవారు అనగా ఆటంకములను అవసరతలు చాలా ఉన్నప్పటికీ తనకు ప్రాప్తించిన సమయానుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా అంతే. మన జీవితంలో అవసరమైన చాలా మిగిలి ఉన్నప్పటికీ నీకు ప్రాప్తించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి స్తుతియాగం సమర్పించు, మిగిలిన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి రెండవ సందర్భాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ సందర్భం కూడా మనకు బాగా పరిచయమైంది. లాజరు చనిపోయిన తర్వాత ఆ యేసుప్రభు వారు కబురు పంపించినప్పుడు వెంటనే రాలేదు, కానీ ఆ తర్వాత యేసుప్రభు వారు ఆ ఇంటిని దర్శించడం జరిగింది. యేసుప్రభు వారు వస్తున్నారు అనేటువంటి వార్త విన్నటువంటి ఆ లాజరు సహోదరి అయినటువంటి మరియా ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసుప్రభు, నువ్వు గనక ఇక్కడ ఉండుంటే గనక నా సహోదరుడు మృతి చెంది ఉండేవాడు కాదు అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, విశ్వసించినట్లా తిరిగి నీ యొక్క సహోదరుని పొందుకుంటావని చెప్తే, తెలుసు నాయనా, పునరుద్ధానమందు నేను పొందుకుంటాను అని తెలియజేసింది ఆవిడ. ఇలా మాట్లాడుకుంటూ ఇప్పుడు యేసుప్రభు వారు అడుగుతున్నారు, అమ్మా ఇప్పుడు లాజరు మీరు ఎక్కడ పెంచారు అంటే, సమాధి ఎక్కడుందంటే చెప్పారు, పలానా చోట ఉంది. అక్కడ రాగానే యేసుప్రభు వారు రాయి తొలగించమని చెప్తున్నప్పుడు ఆ సహోదరి చెప్తుంది, అయ్యా 4 రోజులైంది కదా, కంపు కొట్టే పరిస్థితి రాబోతుంది అనేటువంటి తనకి భావన వ్యక్తపరిచింది. అలాంటి పరిస్థితులలో యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చి, లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి ఒక కార్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చూసినట్టయితే, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తాను లాజరును తన స్వశక్తి చేత బ్రతికించడం లేదు, లేక తానుకు కోరికుంటూ అలా చేయడం లేదు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేసినట్లయితే, సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయిని తీసివేరి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కంపు కొడుతుంది. కారణం ఏంటంటే అతను మృతి చెంది 4 రోజులైంది. అక్కడికి శరీరముకంతా డీకే అయిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన ఆ శరీరాన్ని బ్రతికించడం అనేది అది మానవ శక్తితో జరిగే కార్యం మాత్రమో కాదు. ఇప్పుడు మనిషి యొక్క జ్ఞానముతో, మనిషి యొక్క శక్తితో ఒకవేళ ప్రయత్నం చేసినంత మాత్రాన అది జరిగే కార్యము కాదు. అందుకే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ప్రభు వద్దు, ఇక్కడ వదిలేద్దాం. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తారంటే, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం మనవి చేస్తుంటారు? ఏ మనవి చేస్తే దేవుడు ఏ మనవికి జవాబిచ్చారు? దేనికైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేసినప్పుడు, లాజరును పునరుద్ధానుడుగా సజీవముగా ఆ సమాధిలోంచి బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఆయన కావలసిన శక్తి కొరకు తండ్రి అయిన దేవుడికైనా మొర్రపెట్టినట్టుగా చూడగలుగుతున్నాం. అందుకనే ఆయన చెప్తున్నాడు, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమిటి మనవంటే, అతను పునరుద్ధానుడిగా తిరిగి లేపుటకు కావలసినటువంటి ఆ పరలోకపు శక్తిని నాకు ప్రసాదించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే రెండవదిగా యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రెండవ సందర్భం ఏమిటంటే, ఆయనకు అనుగ్రహించబడినటువంటి పరలోకపు శక్తి కొరకు, పరలోకపు శక్తిని గూర్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అనుగ్రహింపబడినటువంటి పరలోకపు శక్తి కొరకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజమే, కొన్ని కార్యాలు మన శక్తిని మించి, మన జ్ఞానాన్ని మించి, మనకున్న స్థితిని మించి అవి ఉన్నతముగా ఉంటాయి. వాటిని చేయుటకు మనకి శక్తి సరిపోదు, మన జ్ఞానము సరిపోదు,
మనకున్న పరిస్థితులు కూడా సరిపోవు. కానీ కొన్నిసార్లు వాటిని చేసినప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇది కేవలము మనను బట్టి మనం చేసినది కాదు, మనకు అనుగ్రహింపబడిన పరలోకపు శక్తిని బట్టి నేను ఈ కార్యము చేయగలిగాను, ఈ పనిలో నేను ముందుకు వెళ్ళగలిగాను, ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించగలిగాను, ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు నడిపించగలిగాను, ఈ గృహాన్ని నేను కట్టగలిగాను, ఈ సంఘాన్ని నడిపించగలుగుతున్నాను, ఇంతమంది వ్యక్తులను ప్రభు వైపు త్రిప్పగలిగాను, ఇంతమందికి సువార్తను ప్రకటించగలిగాను. ఇక్కడ బోస్ట్ అవ్వాల్సింది మన బట్టిని కాదు, మన శక్తిని బట్టి కాదు, మనకు అనుగ్రహించబడిన పరలోకపు శక్తిని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి ప్రాప్తించిన దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2 మనకు ఇవ్వబడినటువంటి పరలోకపు శక్తిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు సాధించినటువంటి, నువ్వు పొందుకున్నటువంటి, నువ్వు చేస్తున్నటువంటి ఆ కార్యాలు నీ శక్తికి, నీ జ్ఞానానికి, నీ ధనానికి, నీ పరిస్థితులకి అతీతముగా ఉన్నప్పటికీ వాటిని మనం అచీవ్ అవుతున్నామంటే, వాటిని చేరుకుంటున్నామంటే ఇది కేవలం మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యము అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వదిగా యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆయన మరొక సందర్భాన్ని చూసినట్టయితే చూద్దాం. చూడండి, లూకా సువార్త 22:16 చూద్దాం. అక్కడ ఇలాగూ రాయబడింది, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి. పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. ఈ సందర్భం కూడా మనకు బాగా పరిచయం ఉంది. యేసుక్రీస్తు వారు తాను అప్పగించబడడానికి ముందు పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు తన శిష్యులతో కలిసి ఆయన ఆ పస్కాను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ కూడా నేను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆ గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది వారికి ఇచ్చి, దీన్ని మీరు భుజించుడి, నేను వచ్చి పర్యంత వరకు దీన్ని ఎలాగ చేయడే అని సెలవిచ్చాడు ఆయన. అయితే అక్కడ ఆయన మెన్షన్ చేసినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు. అంటే అక్కడ వారికి అప్పగించిన తర్వాత, ఆ గిన్నెను వారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నారంటే, దీన్ని మరలా నేను దేవుని రాజ్యంలో పొందుకునే వరకు దీన్ని స్వీకరించను. అంటే చూడండి, ఒక సుదీర్ఘమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక మనకు అక్కడ కనబడుతూ ఉంది. 2025 సంవత్సరాల క్రితము ఈ కార్యాన్ని ఆయన చేశాడు. ఇప్పటికి తర్వాత ఆయన రాకడ పర్యంతము తర్వాత పరలోకములో ఇది జరగబోతుంది. అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మన జీవితాలలో, మరి మానవాళి జీవితంలో, సంఘములో ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉంది, సంఘముతో ఆయన ఎలాగూ గడపబోతున్నాడు సమయాన్ని, తన శిష్యులతో తన సమయాన్ని ఎలాగూ గడపబోతున్నాడో ఆయన యొక్క భవిష్యత్ ప్రణాళిక, ఈ ఫ్యూచర్ ప్లాన్, ఆయన ప్రణాళికను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనమాట. మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికలను బట్టి, మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు బట్టి, అందుకే ఇర్మియా గ్రంథము 29:11 అంటాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు రాబో దినములలో మీకు మేలు చేసేవి కానీ కీడు చేసేవి కాదంటున్నాడు. ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు ఏవైతే ఉన్నాయో, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఆయన మన కొరకు ఏమైతే తీర్మానం చేసి ఉంచాడో అవన్నీ కూడా ఒకవేళ మన మనిషి యొక్క మన ఆత్మకు కానీ మన జ్ఞానానికి కానీ అవి అంతు పట్టకపోవచ్చు. కానీ వాటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 139వ కీర్తన అంటాడు, ఆయన అంటాడు, నువ్వు పిండముగా రూపింపబడక ముందే నీ కన్నులు నన్ను చూచి ఉన్నాయి ప్రభువా, నాకు నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపై సమస్తం కూడా నీ గ్రంథములు లిఖితములాయెను. దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మన పట్ల దేవుని యొక్క ఆలోచన, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప తలంపులు బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 25వ సంవత్సరంలో ఎన్నో ప్రార్థనలు చేసుకుంటావు, ఎన్నో విజ్ఞాపనలు చేసుకుంటావు. కొన్ని జరిగినవి, కొన్ని జరగలేదు. కొన్ని విషయాలలో ప్రారంభమైనవి కానీ పెండింగ్ ఎక్కువైపోయిందనమాట.
జరగవలసిన కార్యం ఇంకా చాలా మిగిలి ఉంది నీ జీవితంలో. అయితే దానిని బట్టి నువ్వు విచారించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే నీ కొరకు ఆయన చేసినటువంటి ప్రణాళికలు గొప్పవి, ఆయన నీ కొరకు చేసినటువంటి ఉద్దేశములు గొప్పవి. వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 4వ సందర్భాన్ని కూడా చదువుకొని మన వాక్యలో ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశముకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఈ సందర్భాలు ఆలోచన చేసుకుంటూ వచ్చినట్టయితే ఆ యేసుప్రభు వారి జీవితంలో జరిగే ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అది మనకు 16వ అధ్యాయము 17వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మనకి ప్రత్యక్షమవుతుంటుంది. యేసుప్రభు వారు తన శిష్యులను అడుగుతున్నారు, అయ్యా నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు కొంతమంది చెప్తున్నారు, అయ్యా ఈయన ఏలి అన్నారు, ఈయన బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, నువ్వు ప్రవక్తలో ఒకరు లేచొచ్చుడు అంటున్నారు, ఇలా చెప్తున్నారు అని చెప్పారు. సరే, ప్రజలు ఏదో విధంగా మాట్లాడుకుంటున్నారు, కానీ అసలు మీరేమనుకుంటున్నారు, మీకేం ఉద్దేశం ఉంది అని అడిగినప్పుడు మిగతా 11 మంది శిష్యులు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేకపోయారు. అందులో ఒక ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు క్రీస్తు అన్న సంగతి నాకు తెలుసు. ఇదైన తర్వాత ఆ నెక్స్ట్ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభువారు తన శిష్యులను తీసుకుని ఆ యొక్క రూపాంతర ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఒక దర్శనాన్ని చూశారు. చూసిన తర్వాత అప్పుడు ఒక స్వరము అక్కడి నుంచి వినబడుతూ ఉంది. ఏమిటా స్వరం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు అనమాట అండి. వెంటనే అక్కడున్న వారందరూ కూడా చెప్పారు, ప్రభా ఇక ఉండిపోవడం మంచిది అని. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు 16వ అధ్యాయంలో ముందు అధ్యాయంలో మనం గమనిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజలకి ఈయనంటే ఏంటో స్పష్టత లేదు. ఒకరు యోహాను అన్నారు, ఒకరు ఏలియా అన్నారు, ఒకడు ప్రవక్త, ఒకడు బ్రతికొచ్చాడని చెప్తున్నారు. శిష్యులారా మీరేమనుకుంటున్నారంటే 11 మంది సైలెంట్గా ఉండిపోయారు. ఒక్క ఆయన మాత్రమే నువ్వు క్రీస్తు అని చెప్పాడు. అంటే ఈయన గూర్చి అప్పటికి కొంతకాలముగా ఆయనతో పాటు పరిచర్య ఉంటూ, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తూ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటూ ఆయనతో సమయాన్ని గడుపుతున్నటువంటి ఆయన శిష్యులు కూడా ఆయన గురించిన స్పష్టతను వారు పొందుకోలేకపోయారు. ఆయన ఏంటో స్పష్టత రాలేదు, ఆయన ఏంటో వారికి అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏమైందంటే ఒక సందిగ్ధ పరిస్థితి అనుకుందాం, లేకపోతే ఎలాగునా ఈ యొక్క పరిస్థితి అనే విషయం గురించి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నిజమే, లోకము నేను గుర్తించలేని పరిస్థితిని ఉన్నప్పుడు, ఒకవేళ పరిస్థితులు కానీ, నీ జాబ్లో కానీ, నీ కెరియర్లో కానీ, నీ స్టడీస్లో కానీ, నీ కుటుంబంలో కానీ, వ్యక్తుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, ఒకవేళ నీకున్నటువంటి ఆ పరిస్థితిని, నీకున్న వాల్యూని, నీకున్న స్థితిని ఒకవేళ ప్రజలు గుర్తించలేని వారు ఉండవచ్చు. ప్రజలు ఇంకా మామూలు వ్యక్తిగా నేను చూస్తూ ఉండవచ్చు. ప్రజలు ఒకవేళ వారితో వీరితో నేను కంపేర్ చేస్తూ, ఇలాగో చేస్తూ, ఇది అలా అని మాట్లాడుతుంటే ఉండవచ్చు. కానీ దేవుని సంగమా, మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవునికి మనము మనకి పరిస్థితులను అప్పగించినప్పుడు, దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, ఒకరోజు ఎవరు నీ గురించి గుర్తించకపోయినా, ఎవరు నీ గురించి ప్రకటించకపోయినా దేవుడు నీ గురించి ఒక అనౌన్స్మెంటు చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ గురించి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను గురించి రివీల్ చేస్తాడు. నువ్వేంటో, నీ కుటుంబం ఏంటో, నీ పరిసరం ఏమిటో, నీ స్థితి ఏమిటో, నీ స్థాయి ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో రివీల్ చేసేటువంటి, ప్రకటించేటువంటి ఒక రోజు రాబోతుంది. దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇప్పుడు ఆయన డిక్లేర్ చేసినప్పుడు, ఆయన నిన్ను గురించి ప్రకటన చేసినప్పుడు, ఇక దాని గురించి అన్నాడు కూడా నువ్వు చింతించవలసిన అవసరమే నీకు లేదన్నమాట అండి. దాని గురించి ఇంకా నీవు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి, నిరూపించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆయనే డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసిన దాన్ని ఆయన నిరూపిస్తాడు అనమాట. ఇంక నువ్వు నిరూపించకూడదు. మనం డిక్లేర్ చేసుకుంటే మనం నిరూపించాలి, మనం ప్రకటించుకుంటే మనం దాని గురించినటువంటి ఎవిడెన్స్ ఇవ్వాలి. కానీ దేవుడు ప్రకటిస్తే, ఆయన ఎవిడెన్స్ ఇస్తే ఇంక జరగందేది కూడా లేదనమాట. కాబట్టి ఈ యొక్క సమయం ముందు ఒక నిమిషం ఆలోచన చేద్దాం. మనము దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? 25వ సంవత్సరంలో అనుకున్నవన్నీ కూడా జరగలేదు, వాటి కొరకు ప్రార్థన చేశాను, అవన్నీ జరుగుంటే కనుక ఈ 26వ సంవత్సరంలో ఇలాగ స్తుతించేవాడిని కదా దేవుణ్ణి, ఇలాగ ఆరాధించేవాడిని, ఇలాంటి తీర్మానం చేసుకునేవాడిని, ఇలాగ ప్రభువులో నడిచేవాడిని, ఇలాగ ప్రభువుని గణపరిచేవాడిని అని అనుకున్నావు. కానీ 26వ సంవత్సరం వచ్చింది, కొన్ని రోజులు గడిచింది, కానీ నీ యొక్క జీవితంలో జరగాల్సిన కార్యం ఇంకా చాలా మిగిలి ఉన్నది.
నీ కార్యం ఇంకా చాలా పెండింగ్ పడి ఉన్నవి, నీ పరిస్థితులు ఇంకా చాలా అలాగే నిలిచి ఉన్నవి. 25, 24, 23లో ఎలాగున్నాయో 26కు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి విచారిస్తున్నావేమో. ఈ సమయం ముందు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది కార్యము జరిగిన తర్వాత, అనుకుంది అయిన తర్వాత, లేకపోతే నీవు తలంచిన రీతిగా పరిస్థితులు మారితేనో కాదు. ఒకటి, నీకు ప్రాప్తించిన దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 2, నీకు ఇవ్వబడినటువంటి దేవునికి పరలోకపు శక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 3వదిగా దేవుడికి ఇచ్చినటువంటి ప్రణాళికను బట్టి, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రణాళికను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 4వదిగా ప్రకటింపబడినటువంటి విషయాల కొరకు, నిన్ను గూర్చి ఆయన డిక్లేర్ చేయబోతున్నటువంటి పరిస్థితిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఈ సమయంలో కన్ను మూసుకోదాం, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. నిజమే, మన జీవితంలో దేవుడు కార్యం చేస్తే, ఆయన మేలు చేస్తే, ఇలాగూ జరిగి ఉంటే ఇలా చేస్తుండేవాడిని కదా అనుకున్నామేమో. కానీ ఈ సమయంలో అలాగూ జరిగినను జరగకపోయినాను ఆయన మన పట్ల ఆయనకున్న ప్రణాళికను బట్టి, ఆయన మనకిచ్చిన పరలోకపు శక్తిని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి మనకు ప్రాప్తించిన దానిని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి మన కోసం తెలియజేసినటువంటి సంగతులు బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదా గడిచినటువంటి సంవత్సర కాలాలలో మేము ఆలోచించినవి, మేము అనుకున్నవి, జరగాలని మేము కోరుకున్నవి ప్రభువా, ఇంకా అనేకమైనవి ఇంకా పెండింగ్ అలాగే ఉంటూ ఉండగానైనా అవి ఇంకనూ జరగకుండా అలాగే మిగిలి ఉన్నప్పటికీ ప్రభువా, 26వ సంవత్సరం ప్రవేశించాం, పరిస్థితులు మారలేదే. మారి ఉంటే ఇలాగూ చేసేవాడిని, మారి ఉంటే ఇలాగూ జీవించేవాడిని, మారి ఉంటే ఇలాంటి తీర్మానం తీసుకునేవాడిని అని తలంచుచున్నటువంటి మా ప్రియ బిడ్డలతోనైనా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమే, మా జీవితాల్లో ప్రభా ఇంకాను 4999% మిగిలి ఉన్నప్పటికీ ప్రాప్తించిన దాన్ని బట్టి, నీ యొక్క పరలోకపు శక్తిని బట్టి, నీ ప్రణాళికను బట్టి, ప్రకటించిన ఈ విషయాలు బట్టి ప్రభువా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగానైనా, నిన్ను మహిమపరిచేవారుగా ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేయమని సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంకెక్కడైనా ఈ వాక్యం ఉంటున్న వారిలో ఎంతమంది అయితే ఇంక ఇలా కార్యము జరగలేదని ప్రభుడైనా 26 వచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదని విచారిస్తున్నారో తండ్రి, ఇంకను ప్రభా బెంగతో ఉన్నారు ప్రభా, ఇంకనైనా అలాంటి ఆలోచనతో ఉన్నారు ప్రభా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని బలపరచడం ప్రభా, నిన్ను స్తుతించేవారుగా, అది నిన్ను గణపరిచేవారుగానైనా, నిన్ను మహిమపరిచేవారుగా ఈ సంవత్సరం తీర్మానం చేసుకుని వారు ముందుకు వెళ్ళి ప్రభా, నీవు వారి కొరకు ఏవైతే ఉద్దేశించావో ఆ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చే వరకునైనా, ఆ శక్తిని పొందుకునే వరకు వారినైనా తమకున్న దాన్ని బట్టి నేను స్తుతించేవారిగా, ఆత్మీయంగా వారిని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అట్టి కృపను వారికి అనుగ్రహించండి ప్రభా. వారి శారీరక, మానసిక, కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి. నూతన కార్యాలతో, నూతన మేలులతో నీ బిడలు నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని ప్రేమ, మన కొరకే తన ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడికే మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం దీవెన మీకు తోడే నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కనుక దయచేసి మాకు ఫోన్ నెంబర్ మీరు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9848908651. మధ్య ముక్కాముల దేవుని పరిచయం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.